హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన సబ్స్క్రైబర్స్ మన ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ గౌన్ లాంగ్ ఫ్రాక్ అనే నేను షార్ట్ వీడియోలో పెట్టాను, చెక్ చేసుకోండి. నేనైతే స్టిచ్చింగ్ చూపించలేదు. నేను ఇప్పుడైతే వీడియోలు కొన్ని పోయినాయి, ఇది అయితే ఉంది కొంచెం మోడల్ ఫ్రంట్ మోడల్ కోసం అయితే నేనైతే చూపిస్తున్నానండి ఈ వీడియోని. ఒకసారి చెక్ చేసుకోండి. షార్ట్ వీడియోలో ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్, రెండు సేమ్ ఒకేలాగా ఉన్నాయి. ఈ బాహుబలి బుట్ట అండి, అవైతే నేను లైనింగ్ అది అంటించేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. కటింగ్ వీడియో కొన్ని షార్ట్ వీడియో పెట్టాను, ఫుల్ వీడియో అయితే కొన్ని పోయినాయి. కుచ్చు పెట్టుకుంటున్నాను చూడండి. కరెక్ట్గా మనం అటు ఇటు సెంటర్ చేసుకొని అటు ఇటు సమానంగా వదులుకొని మధ్యలో ఎక్కువ మనకి చేయి లూజ్ కన్నా ఎక్కువ ఉండే దాని వరకే మనం అయితే కుచ్చు పెట్టుకోవాలి. రెండు చేతులు సేమ్ ఒకేలాగా వదులుకోవాలి. కొంచెం వెనక్కి ముందుకు అస్సలు పెట్టుకోవద్దు. వెనక్కి ముందుకు పెట్టుకుంటే ముందుకు వాలిపోయినట్టు వచ్చింది ఒక్కోసారి, అది చూసుకొని పెట్టుకోవాలి. కింద పట్టీ అండి ఇది. ఫస్ట్ అయితే నేను కింద తిరగేసుకుంటున్నాను. కింద భాగం తిరగేసుకుంటే ఏమైందంటే పైన మడిచి కుట్టుకోవడానికి కుదురుద్ది. పై కుట్టేసుకొని దాన్ని మళ్ళీ మడిచి పట్టీ అయితే కుట్టేసుకొని రెడీ చేసాం కింద వరకు కంప్లీట్గా. ఎగుడు దిగుడు ఉంటే లైట్గా సమానం కట్ చేసేసుకోండి. లైనింగ్ మీద కుట్టు ఉండాలి, ఖర్చు లైనింగ్ వైపుకే ఉండాలి. పైన ఒకే లెవెల్ కుట్టు అన్నది లైన్గా రావాలండి, ఎగుడు దిగుడుగా రాకూడదు. మీకు బుట్టగా చూసారు నేను ఎలా పెడతాను. ఫస్ట్ ఒక పొర వదిలేసి మంచి భాగం అంటించేసాను. లైనింగ్ అన్నది తిరగేసి మధ్యలో ఖర్చు మధ్యలోకి వెళ్ళిపోయిద్ది. అక్కడ నీట్గా ఉండిద్ది. మెయిన్ మనకి పనితనం అన్నది నీట్గా వచ్చేస్తుంది. ఇలా కుట్టుకోండి. బుట్ట అన్నది చాలా బాగుండిద్ది. మనకు ఖర్చు అన్నది లోపల అస్సలు కనిపించదు, నీట్గా ఉండిద్ది. మెయిన్ చూడండి, రెండు హ్యాండ్ కూడా సేమ్ అలానే కుట్టాను. ఖర్చు అన్నది మధ్యలో ఉండాలి, పై నీట్గా వరుసగా కుట్టుకోవాలన్నమాట. కుట్టు అన్నది అడుగున మంచి భాగం వైపు ఒకే లైన్లో పడేటట్టు పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేసి. రెండు చేతులు హ్యాండ్స్ అయిపోయినాయండి. అది బుట్ట అయితే అలా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం. లైనింగ్ అయితే అంటించేసుకున్నా. ఇప్పుడు మెయిన్ ఈ డ్రెస్ పెట్టడానికి కారణం ఫ్రంట్ భాగం మోడల్ కోసం స్టిచ్చింగ్ చూపించలేదన్న ఉద్దేశంతో అయితే నేనైతే వీడియో చేశాను. లైనింగ్లో అయితే అంటించేసుకుందాం కదలకుండా. నీట్గా సల్లు బిగులు లేకుండా నీట్గా అంటించుకోండి, చాలా బాగుంది. రెడీమేడ్ డ్రెస్కి ఏ మాత్రం తీసిపోదండి. రెడీమేడ్ డ్రెస్ కుట్టేవాళ్ళు మనలాగా కుట్టేవాళ్ళే రెడీమేడ్ డ్రెస్ అనుకుంటారు, కుట్టింది వేరు అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా మనం చేసుకునే విధానంలో మార్పు ఉంటుంది. ఇది మోడల్ అయితే ఇది నేను పెట్టిన విధానంగా చూడండి. సేమ్ నేను దాని ఆది ప్రకారం తీసుకున్నాను. మెడ పెద్దది చేసుకున్నాను అంతే. అదొకటి గమనించుకుంటే చాలండి. మోడల్ దానిలో కట్ వర్క్ పెట్టుకోవచ్చు, ఎదర ఓపెన్ చేసి థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు, పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన మోడల్, మనకు మైండ్ సెట్కి నచ్చిన మోడల్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అండి. మోడల్ పైపింగ్ వేసుకుంటున్నాను నేను. ఎదురైతే రౌండ్కి పైపింగ్ వేసుకుంటున్నాను. దాని మీద లేస్ వేసుకున్నా ఆ పని కుట్టకుండా మాత్రం వేసుకోవద్దు. లేస్ వేసుకున్నా కానీ అంటే పీసులు వచ్చేస్తుంది. పైపింగ్ ముందు మెడపట్టి ఏదో ఒకటి వేసుకొని ఏదైనా అంటించుకోండి. పైన లేస్ అయినా ఏదైనా దాని చుట్టూ పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు, మొగ్గలు పెట్టుకోవచ్చు, మనకు నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు అండి. పెట్టిందల్లా మోడలే. ఇది నేనైతే థ్రెడ్ కూడా వేయట్లేదు, ఆ గోల్డ్ క్లాత్తోనే కుడుతున్నాను. అది అన్నది ఒకే లెవెల్గా రావాలి. మెయిన్ ఆ కుట్టు అన్నది కింద అంచున పడాలన్నమాట. గోల్డ్ క్లాత్ మీద పడకూడదు, యువతల క్లాత్ మీద కూడా కనిపిదు. అంచున కుట్టు అంచున కనపడాలి. పడితే కరెక్ట్గా మనకు పైపింగ్ అన్నది నీట్గా అన్నది కనిపిస్తుంది అనమాట, వంకర టెంకర్ లేకుండా. కుట్టు మెయిన్ వంకర టెంకర్గా కనిపించకూడదు, అక్కడ నీట్నెస్ పోయిద్ది. మెయిన్ మనం కుట్టే డ్రెస్ కూడా రెడీమేడ్ డ్రెస్కి ఏమాత్రం తీసిపోదు అన్నట్టే వస్తుందండి. అది మనం కుట్టుకునే విధానంలోనే ఉంటుంది. చూడండి, దాని మీద పెట్టే కరెక్ట్గా ఎక్కడెక్కడ పిన్నిసులు పెట్టుకొని మళ్ళీ ఆ పైపింగ్ వేసాం కదా, అంచున కుట్టుబడింది కదా. ఇప్పుడు
మళ్ళీ సేమ్ అదే కుట్టు లెవెల్లో వేసుకోవాలన్నమాట. అవతలకి యువతలకి కుట్టు అన్నది కనిపించదు అసలు బయటికి. మనకి ఆ లైన్లో వేస్తే మనకు అసలు కుట్టు అన్నది కనిపించదు. ఎగుడు దిగుడు ఉన్నాయన్నీ తీసేసి నీట్గా పర్ఫెక్ట్గా కుట్టుకోండి. అంతే. ఎదర భాగం గుంట తీసుకోండి, తీసుకోకపోతే తర్వాత ఏం తీసుకోవచ్చు. కటింగ్ చేసేటప్పుడు తీయాలని ఏం లేదండి. కాకపోతే ఐడియా కోసం ముందు కటింగ్, ఎదర కటింగ్ అన్నది కొంచెం గుంట తీయాలని కటింగ్లో చూపిస్తాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేయలేదు కదా, ఇప్పుడు దీనిలో మనకు కావాల్సిన మోడల్ కట్ చేసుకోవచ్చు. నేనైతే 3 పలకలు తీసుకున్నాను. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం ఆది పెట్టుకున్న దాని ప్రకారం నేనైతే 5 అంగుళాలు 5.5 డీప్ పెట్టాను. 2.5 అంగుళాలు ఎడల్పు. 15 సంవత్సరాల పిల్లలకైతే సరిపోద్దండి. ఈ మోడల్ అయితే సరిపోద్ది కరెక్ట్గా. ఈ నెక్కు వెడల్పు పొడవు అన్నది డీప్ అన్నది సరిపోద్ది. 2 ఫ్రాకులు కుట్టాను. ఇలాంటి షార్ట్ వీడియోలో ఉన్నాయి, చూడండి కావాలంటే. దీనికి కావాలంటే లేస్ మెడపట్టీలు వేసుకున్న తర్వాత లేస్ కావాలంటే లేస్, ఎదర షో బటన్స్ మన ఇష్టం, ఎలా కావాలంటే అలా వేసుకోవటం. గుంట తీసుకుంటున్నానండి లైట్గా నేనైతే. ఎనమాల భాగం అండి. ఇప్పుడు ఎనమాల భాగం లైనింగ్ అంటించేసుకొని రౌండ్ మెడ. మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పింది మెయిన్ అసలు రాజేశ్వరి అండి, మా ఆడబడుచు, హైదరాబాద్లో ఉంటుంది. నేనైతే ఫస్ట్ 1-4 సార్లు చెప్పినా కానీ అసలు నేను భయపడి కొంచెం బిడిపడి చెప్పలేదు, స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా అలవాటు అయిపోయింది. ఫస్ట్ ముందు మొట్టమొదటిసారిగా తనకే థ్యాంక్స్ చెప్పాలండి. 1000 మంది పైగా సబ్స్క్రైబర్స్ అయ్యారు మనకి. మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇంకా చేస్తాను, ఇంకా వివరంగా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఎనమాల భాగం కూడా అయిపోయింది. ఇప్పుడు మెడ పట్టీలండి. థ్రెడ్స్ పెట్టుకుంటున్నా. ఈ పిల్లలు ఎనమాల తాళ్ళు అడిగారు, నేనైతే అవి కుట్టుకుంటున్నా. అవి ముందుగానే సైడ్ని పెట్టేటప్పుడు కుట్టుకున్నాం అనుకోండి, కొంచెం గట్టిగా ఉంటాయి కుట్టు సపోర్ట్ వల్ల. ఎనమాల అంటించుకున్నాం అనుకో క్లాత్ లాగేస్తుంది. అందుకని నేను సైడ్ కలుపుకునేటప్పుడే పట్టీల అన్నది బొందులు అన్నది కుట్టుకుంటున్నాను ఎనమాలు కట్టుకోవడానికి. పిల్లల నడుము దగ్గర కట్టుకోవడానికి పెట్టమన్నారు. ఇక అందుకని నేనైతే ముందుగానే సైడ్ని అంటించేసి ఉంచేసుకున్నాను అనుకోండి, క్లాత్ కుట్టులో ఉండిద్ది, అప్పుడు పిగలదు. డ్రెస్ అంతా అయిపోయినాక ఎనమాల డాట్సుల దగ్గర అంటించాను అనుకో లాగేస్తుంది. అవి రెడీ చేసుకుంటున్నాను. మెడ పట్టీలు కూడా రెడీ చేసుకున్నానండి. కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకున్నా. 1 అంగుళం ముక్క అయితే సరిపోద్ది, క్రాస్ ముక్క సరిపోద్ది. అన్ని ఘాట్లు పెట్టుకొని చుట్టూ చిన్న ముక్క వైపుకే ఖర్చు ఉండాలి. పై కుట్టేసుకోండి, మళ్ళీ దాన్ని తిరగదిప్పి ఒక కుట్టేసుకోండి. ముక్క అన్నది ఒకే లెవెల్కి వస్తే ఎప్పుడైనా సరే మనకి నీట్గా కుట్టు అన్నది ఒకే లెవెల్లో కనిపించింది. నీట్గా మెయిన్ పంతానం అక్కడే నీట్గా కనిపించేది. మెయిన్ వంక టింకర్గా అస్సలు కనిపించకూడదు. డాట్స్లు కూడా వేసేసుకుంటున్నాం. మనం ఒక భాగం పట్టుకున్నాం అనుకోండి, ఆ భాగం కంప్లీట్గా పని పూర్తి అయిపోవాలి. అది ఇప్పుడు ఫ్రంట్ భాగం కూడా మెడ ముక్కలు వేస్తున్నానండి. మూలల దగ్గర ముక్కలు పెట్టడం అన్నది, మడత పెట్టడం అన్నది ఎలాగో నేను లాంగ్ వీడియోను షార్ట్ వీడియోను చూపిస్తాను. అది మెయిన్ పంతానం అండి. కోణాలు తిరగాలంటే మనం పెట్టుకునే ముక్క విధానం బట్టే ఉండిద్ది. అది సరిగ్గా లేకపోతే ఆ కోణాలు కూడా తిరగవు, నీట్గా కూడా రాదు. అది ఆ మూలల దగ్గర గాడు పెట్టుకొని పై కుట్టేసుకొని తిరగదిప్పి కుట్టుకోవాలి. మెడపట్టి వేసి మనం ఎలాంటి మోడల్ అయినా కుట్టొచ్చండి. కాకపోతే బక్రం వేసినంత పర్ఫెక్ట్గా రాకపోయినా వస్తుంది. నేను షార్ట్ వీడియోలో చిలక పచ్చది పంజరం మోడల్ డ్రెస్ బ్లౌజ్ అన్నది పెట్టాను. ఓన్లీ మెడపట్టీలు వేసాను. ఇక లేస్ అంటించుకుంటున్నానండి. లేస్ కూడా మూలల దగ్గర మడత పెట్టుకోవాలి. అన్నది పలకన్నది తిరగాలంటే మడత పెట్టుకోవాల్సిందే. డబుల్ కుట్టు కూడా వేసుకుంటున్నాను, లేకుండా మూలలు లేకుండా డబుల్ కుట్టు. ఎదర మీకు షో బటన్స్ కావాలంటే షో బటన్స్ అంటించుకొని, నేనైతే షో బటన్సే కుట్టుకున్నాను.
షోల్డర్స్ మెయిన్ భుజాల వైపు కరెక్ట్గా ఉండాలి. భుజాల వైపే కరెక్ట్గా ఉండాలి. చంక వైపు కొంచెం అటు ఇటుకు ఉండగానే ఇబ్బంది ఉండదు, కట్ చేసుకోవచ్చు మనం. అది కరెక్ట్గా ఉండాలి. ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉండిద్ది. లేదు లేకుండా వెనకమాల భాగం వైపు తిప్పుకొని ఒక్క లైట్గా షోల్డర్ మీద అన్నది కుట్టేసుకున్నాం అనుకోండి, ముందు వైపుకి అసలు తిరగకూడదండి. ఖర్చు అన్నది వెనకమాల భాగం వైపుకే ఉండాలి. అది ఎదర వెనక సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకున్నా. కొంచెం ఎగుడు దిగుడు ఉందనుకోండి, నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. మెయిన్ అది కరెక్ట్ లేకపోతే చెయ్యి చంక దగ్గర కుట్టు అన్నది ప్లస్ గుర్తు అన్నారు, అది కొంచెం ఎగుడు దిగుడు అన్నది వస్తుంది. అది మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకున్నాం అనుకోండి, ప్లస్ గుర్తు అన్నది కరెక్ట్గా వచ్చిద్ది. కొంచెం ఒక్కరు అటు ఇటు అయినా పెద్ద ఇబ్బంది రాలేదని భయపడమాకండి, కొత్తలో నిదానంగా వస్తుంది. అది ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అంటించేస్తున్నానండి. మనం సెంటర్లో గుర్తు పెట్టుకున్నాం బుట్టకి హ్యాండ్స్కి. ఆ గుర్తు అన్నది కరెక్ట్గా భుజం మీదకి వచ్చేలోపు ఎన్ని కుచ్చులు వస్తాయి అది చూసుకోండి. 5-6 కుచ్చులు వచ్చినా ఆ గుర్తుకి యువతలే పెట్టేసుకోవాలి. కత్తిమే మళ్ళీ 5-6 కుచ్చులు యువతల పెట్టుకోవాలి. లోపలికి నెట్టుకునేదే మనకు పైకి కనిపించింది. లోపలికి అన్ని కుచ్చులు ఒకే లెవెల్గా నెట్టుకోండి. ఒకసారి చిన్నగా, ఒకసారి ఎక్కువ నెట్టుకోవడం, ఒకసారి తక్కువ నెట్టుకున్నారు. ఇటుపక్క తిరగేసినప్పుడు మనకి హ్యాండ్ అన్నది మనకు కనిపించే ఆ మడతలే అది కరెక్ట్గా నెట్టుకుంటే మనకు పైకి కనిపించే బుట్ట అన్నది ఒకే లెవెల్లో మడతలు అన్నవి కనిపిస్తే అప్పుడు పర్ఫెక్ట్గా నీట్గా ఉండిద్ది. అది మెయిన్ బుట్ట పెట్టుకునే విధానం అండి. కింద బుట్ట కూర్చోబెట్టుకునే విధానం కూడా సేమ్ సెంటర్లో పెట్టుకోవాలి. కొంచెం ముందుకు వచ్చినా ముందుకు పడిపోయేది బుట్ట, వెనక్కి వెళ్ళినా వెనక్కి పడిపోయేది. సెంటర్లో పెట్టుకోవాలన్నమాట. కొంచెం ముందుకు వచ్చింది అనుకోండి, ముందుకు వాలిపోయినట్టు అనిపిస్తుంది. మనం కరెక్ట్గా పెట్టామే అనిపిస్తుంది మీకు. లేదు కొంచెం ముందుకు 2 కుచ్చులు ముందుకు వచ్చినా చాలు, అది ముందుకే చూపు చూసిద్ది అనమాట. కుడి చేతి బుట్ట కానీ ఎడం చేతి బుట్ట, అప్పుడు దానివల్ల ఏంది వంకర పెట్టినట్టు అనిపిస్తుంది మనకి. అదొకటి గమనించుకొని పెట్టుకోండి. బుట్ట పెట్టుకునేటప్పుడు మెయిన్ ఒక్కొక్కళ్ళు వేసుకునేటప్పుడు మీరు గమనించండి, బుట్టగా వాలిపోయినట్టు ఉంటుంది. ఆ పెట్టుకునే విధానం చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్, ఇవన్నీ చేస్తుంటేనే తెలుస్తాయి, లేకపోతే తెలియదు. ఒక కుచ్చు 2 కుచ్చులు ముందుకు వచ్చినా సరే అది అన్నది ముందుకే చూసిద్ది. అది ఒక సైడ్ అన్నది నేను కలిపేసుకుని కుడి చేతి వైపే కలుపుకుంటాను నేను. కుడి చేతి వైపు మనకు ఆది డ్రెస్ ఎంత ఉందో వాళ్ళు ఆది కొలతలు తీసుకున్నాను నేను పిల్లలే. దాని ఆది ప్రకారం అయితే నేను చంక దగ్గర ఎక్కడెక్కడ ముందు చెయ్యి, చంక, నడుము ఎక్కడెక్కడ ఎంత భాగం వస్తుందో మన కొలత అన్నది గీట్లు పెట్టుకొని చాపీస్ పెట్టుకొని అన్నది వరుసగా కుట్టేసుకొని వేసుకోవాలన్నమాట. అది సైడ్ నేను బొందులు కుట్టానని చెప్పాను కదండి, ఆ బొందులు అన్నవి ఇవి అన్నది ఇప్పుడు ముందుగానే సైడ్ అన్నది కుడి చేతి వైపు కలిపేస్తున్నాను కదా, అక్కడ పెట్టేయాలి ముందు. మళ్ళీ తర్వాత ఉప్పు తీసుకొని పెట్టుకోవడం ఇవన్నీ తలకాయ నొప్పి. ఆల్రెడీ నేను మర్చిపోయి కుట్టేశాను, మళ్ళీ ఉప్పు తీయటం ఎందుకని కొంచెం ఇప్పుడైతే ఎమ్మటే ఫినిష్ అయిపోద్ది అది, అందుకని పెట్టేసుకున్నాను. రెండో పక్క కూడా పెట్టేసుకున్నాను అనుకోండి, మన పిల్లలు కట్టుకోవడానికి సపోర్టింగ్ గట్టిగా ఉండిద్ది అటు ఇటు కుట్లో పెడితే. లేకపోతే నడుం దగ్గర డాట్స్ల దగ్గరకు మామూలుగా అంటించాం అనుకోండి, సపోర్టింగ్ క్లాత్ మీద పడి పిగిలిపోయే అవకాశాలు ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు నడుము ఎక్కువ లూజ్ ఉండా కట్టుకుంటే ఇబ్బంది లేకుండా బాగా టైట్గా అనిపించిద్ది. ఇప్పుడు కింద భాగం కుచ్చులు పెట్టుకుందాం. కింద పొడవు లంగా అన్నది అది 4 మడతలు వేసుకొని 4 మడతల్లో ఒక సగం, మళ్ళీ 4 మడతలకు ఒక సగం, సగానికి ఒక సగం అట్లా గుర్తులు పెట్టుకోండి. 4 భాగాలు చేసుకున్నాం ఒక ముక్కని. ఒక భాగం ఎదర మెడలో సగం రావాలి అంటే స్టడీగా మనకు మెడ మధ్యలోకి వచ్చింది ఒక భాగం. సగం ముక్క చంక దగ్గర కుట్లోకి వస్తుంది సైడ్న, అక్కడికి సగం ముక్క అయిపోద్ది. మనకు సగం ముక్క ఒక వంతు పెట్టంగానే మనకు ముక్క అన్నది ఎంత మడవాలన్నది అర్థమైపోద్ది. మెయిన్ ఆ ఒక్క వంతు మనం పెట్టినప్పుడు మడత ఏ లెవెల్లో పెట్టామో, ఎక్కువ వస్తే తగ్గించి పెట్టుకోవాలి, ఎక్కువ లోపలికి వెళ్ళిపోయింది తగ్గింది అనుకుంటే తగ్గించి పెట్టుకోవాలి, లేదు ముందుకు వచ్చేసింది అనుకుంటే లోపలికి నెట్టుకోవాలి. లోపలికి నెట్టుకునేది మాత్రం మొత్తం ఒకే లెవెల్గా నెట్టుకోవాలి. ఒక వంతు పెట్టగానే మీకు అర్థమైపోద్ది. తిరగేసినా మనం ఇప్పుడు ఒకే లెవెల్గా రావాలన్నమాట. మడత అన్నది మనం లోపలికి నెట్టిన మడతే బయటికి కనిపించేది. అది మడతలు అన్నీ ఒకే లెవెల్గా నెడితేనే బయటకన్నా చిన్నది పెద్దది లేకుండా బాగా కనిపిస్తాయి. నేను 4 మీటర్ల లైనింగ్ తీసుకున్నాను అండి. 4 మీటర్ల లైనింగ్ బాడీకి చేతులకు తీయంగా నాకు 3 భాగాలు ముక్కలు అయితే వచ్చినాయి. నేను అంటించేసుకున్నాను లైనింగ్ కూడా. అది
ఈ ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. డ్రెస్ ఐరన్ ఫ్రిల్స్ అయినా చేసుకోవచ్చు. ఇది మన ఓపిక. అది డ్రెస్ అయితే అయిపోవచ్చిందండి. వీడియో అయితే ఫార్వర్డ్ చేయకుండా చూడండి. క్లారిటీగా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అర్థమవుతాయి. మీరు గవగా ఫార్వర్డ్ చేస్తే చిన్న చిన్న మిస్టేక్స్ అన్నాయి అర్థం కావు. ఇంకొకసారి నేను క్లారిటీగా కటింగ్ వీడియో అయితే చెప్తాను. మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతగా సపోర్ట్ చేశారు. 1000 మంది పైన సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా వీడియోస్ అయితే చెప్పడానికి ధైర్యం వచ్చింది. చూస్తున్నారు మన వీడియోస్ కూడా అన్న ఫీలింగ్. ఫస్ట్లో బిడి పడ్డాను, ఇప్పుడు అది కాస్త తగ్గింది. బిడి పడతాం అన్నది తగ్గింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వివరంగా చెప్పడానికైతే ట్రై చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ కుట్టుకోవచ్చు అండి. 1-4 సార్లు ఓర్పుగా వినటం కానీ చేయటం కానీ ఏదన్నా చేస్తే మనకి ఒకసారి చెప్పగానే అర్థం కాలేదంటే అర్థం కాలేదు అనుకోవద్దు, సరిగ్గా చెప్పలేదు అనుకోకూడదు. వివరంగా వినాలి. ఏదైనా కొంచెం ఓర్పుగా కూడా నేర్చుకోవాలండి మిషన్ పని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.